నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. విజయవాడ వరద బాధితుల కోసం 250 నిత్యావసర వస్తువుల సంచులతో బయలుదేరిన పొదిలి మానవతా సభ్యుల బృందం. బుడమేరు పొంగి ఒక్కసారిగా విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు మేము సైతం అంటూ పొదిల్లోని దాతల సహకారంతో దాదాపు ₹1,50,000 సరుకులను నేడు పొదిల్లోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు 5 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు, ఒక దుప్పటి కలిపి ఒక సంచిలో పెట్టి దాదాపు 250 సంచులను ఆటోలో తరలించి విజయవాడకు వెళ్లారు. Mega Dana.
రండి సార్. కుర్చీ ఇందులో ఇటు కూర్చో. అన్వనీర్ గారు తీసుకుంటారు. వరకుటి దాచి ఆ వరకుటి రైలు వీకేదో బాగా నడుస్తున్నావు. బండి అన్న కొనియండి. బండి అయిపోయినా నీళ్ళైతే కింద జారాలి, బాడీలో పడకూడదు. కొద్దిగా వెనక పడితే కలిసేదిలే. సహాయార్థం పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ఏమైతే అనుకున్నామో రైస్, ఆయిల్, కందిపప్పు, చింతపండు, దుప్పటి వగైరాలకు సంబంధించినటువంటి కిట్లు తయారు చేసి 200 పైమాట ఈ వస్తువులను మనం ఏర్పాటు చేసుకుని ఆనందంగా ఆ బాధల్లో ఉండేటువంటి వ్యక్తులకి మనము షేర్ చేసుకోవడం కోసం మనము కదలి వెళ్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో వారి ఆయురారోగ్యాలు, వారందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి మనసావాశ కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా పొదిలి మండల మానవతా కుటుంబ సభ్యులందరూ కూడా దిగ్విజయం చేసినందుకు పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నాయకులు విజయవాడ వరద బాధ్యతలకు మన పొదిలి మానవతా సేవ స్థలం అప్పటికప్పుడు అనుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాదాపు 1.5 లక్ష పైచిలుగ్గా మనము పంపిణీ చేస్తున్నాము. మన పొదిలి ప్రజలు కానీ, మన మండల ప్రజలు కానీ అడగంగానే కాదనకుండా ఎవరు తోసిన వాడు సహాయార్థం చేశారు. మనం అందరం కూడా ఆ విజయవాడ వరద బాధ్యత మృతి చెందిన వారికి ఒక్క నిమిషం సంతాపం ప్రకటిద్దామని చెప్పి నమ్మను. పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం మేము కమిటీ నెంబర్లు గాని, సభ్యులని అట్లాగే పట్టణ ప్రజలందరినీ కూడా సహాయం చేయండి అని చెప్పేసి అభ్యర్థించిన మేరకు అందరూ కూడా బాగా స్పందించి మేము ఫోను ద్వారా సంప్రదించలేదు, మెసేజ్ల ద్వారా పెట్టాము. అందరు మెసేజ్ల ద్వారానే మేము సహాయం చేస్తామని చెప్పేసి దాదాపుగా 1.5 లక్ష రూపాయలు ఇచ్చారు. కొంతమంది మెటీరియల్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము సక్రమంగా విజయవాడ చేర్చి మా ద్వారానే అక్కడ పంపిణీ జరగాలనే కృతనిశ్చయంతో మేము అందరం కూడా ఇక్కడ
సమావేశం జరిగింది. అట్లాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏ విధి విధానాలకి నిర్ణయించుకొని ముందుకెళ్తుందో దాంట్లోనే భాగంగా మానవీయ కోణంలో ఆలోచన చేసి వరద బాధితుల్ని సహాయం కోరి వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన రాష్ట్రంలో దివిసీమ ఉప్పిన తర్వాత అంతటి తీవ్రత గల వరదలు రావటము విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వరకు అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి ముందుకొచ్చారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తున్నాం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున. బా